హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్ మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనం ఆగస్ట్లో రాబోయే అప్కమింగ్ ఫోన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం క్లియర్గా. సో ఆల్రెడీ మనం జూలైలో చూసినట్లయితే చాలా మొబైల్స్ అయితే లాంచ్ అయ్యాయి కదా. సో చాలా ఇంపార్టెంట్ మొబైల్స్ మనకి రియల్మీ నుంచి కానీ రెడ్మీ నుంచి కానీ మనకి మెయిన్ మొబైల్స్ అయితే లాంచ్ అయ్యాయి. ఇంకా అలానే మనకి ఆగస్ట్లో కూడా చాలా మంచి మొబైల్స్ అయితే ఉన్నాయి. ఎస్పెషల్లీ మనకి సామ్సంగ్ నుంచి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఈవెంట్ అయితే ఉందన్నమాట. సో వీటన్నిటి గురించి వీడియోలో అయితే క్లియర్గా అయితే మాట్లాడుకుందాం. ఎనీవే వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడండి, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒకవేళ మొబైల్ కొనాలనుకుంటే ఇందులో మీరు మీ బడ్జెట్ కేటగిరీలు ఉంటే మాత్రం వెయిట్ చేసి అయితే మొబైల్ అయితే కొనవచ్చు అనమాట. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే సామ్సంగ్ గురించే చెప్పుకోవాలన్నమాట. సో వేరే అన్నీ కూడా సెకండరీ ఆగస్ట్లో మనం చూసుకున్నట్లయితే, ఎందుకంటే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఈవెంట్ అనమాట మనకి ఇది. నోట్ 20 సిరీస్తో పాటు మనకి ఫోల్డ్ అలానే మనకి చాలా మొబైల్స్ అయితే రాబోతున్నాయి. గ్యాడ్జెట్స్ ట్యాబ్ కూడా రాబోతుంది అనమాట. సో వాళ్ళు టీజ్ చేసిన దాని ప్రకారం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసినట్లయితే నోట్ 20 సిరీస్లో నోట్ 20 అలానే మనకి నోట్ 20 అల్ట్రా అయితే రాబోతున్నాయి. సో మనకి తెలిసిందే 990 ప్రాసెసర్ తోటే తీసుకొస్తారు. బట్ ఇండియాలో కూడా వీళ్ళు స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ తీసుకొస్తే బాగుంటుంది. బట్ ఎనీవే హోప్ అయితే పెట్టుకుందాం రావాలని చెప్పేసి, వస్తే కానీ మనకైతే ఎటువంటి క్లారిటీ అయితే ఉండదు. సో నెక్స్ట్ చూసినట్లయితే ఈసారి మనకి డిజైన్ అనేది చాలా బాగుంటుంది మనకి. సో ఒక ఇమేజ్ అయితే లీక్ అయింది మనకి చూసినట్లయితే, ఏదైతే రోజ్ గోల్డ్ కలర్లో చాలా బాగుంది మొబైల్ అయితే చూడడానికి. అండ్ అలానే మనకి ఫోల్డ్ 2 కూడా లాంచ్ అవబోతుంది ఇదే రోజున. మనకి ఫస్ట్ అయితే లాంచ్ అవ్వదనుకున్నారు, బట్ వీళ్ళు టీజ్ చేసిన దాంట్లో చూసినట్లయితే మనకి ఫోల్డ్ 2 కూడా కనిపిస్తుంది. సో ఈసారి ప్రైస్ మ్యాటర్స్ అనమాట. ఫోల్డ్ 2 అనేది మంచి ప్రైస్లో తీసుకొస్తే మాత్రం చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. అండ్ S20 లైట్ కూడా రాబోతుంది. కాకపోతే మనకి ఆగస్ట్ 5th అయితే రావట్లేదు. మనకి మెయిన్ ఈవెంట్ మనం చూసినట్లయితే ఆగస్ట్ 5th ఉంది కదా. సో ఆ రోజు అయితే S20 లైట్ అయితే రావట్లేదు. బట్ S20 లైట్ అయితే ఖచ్చితంగా మనకి ఆగస్ట్లో అయితే రాబోతుంది. ఈసారి S20 లైట్ చూసినట్లయితే మనకి కాంప్రమైజెస్తో అయితే రావట్లేదు అనమాట. సో సమ్వాట్ మనకి ఫ్లాగ్షిప్ ఫీచర్స్ని అయితే ఇంక్లూడ్ చేస్తున్నారు. మనకి IP రేటింగ్తో సహా వస్తుంది ఈసారి. కాకపోతే మాత్రం ప్రైస్ మాత్రం మళ్ళీ S20 ప్రైస్ రేంజ్లోకి వెళ్లకుండా కొంచెం ఆలోచించి మనకి 50 to 60 మధ్యలో తీసుకొస్తే మాత్రం ఖచ్చితంగా ఈ మొబైల్ అనేది ఈసారి ఖచ్చితంగా హిట్ అయితే అవుతుంది. బట్ ఎనీవే లాస్ట్ టైం S10 లైట్లో కొన్ని కాంప్రమైజ్ అయితే చేశారు కదా, అలా కాకుండా ఈసారి అయితే ఫుల్ ఫ్లెడ్జ్గా అయితే తీసుకొస్తున్నారు. హోప్ మంచి ప్రైస్లో తీసుకొచ్చి ఇది హిట్ అవ్వాలని అయితే కోరుకుందాం అనమాట. ఇంకా అలానే మనకి M31S అయితే మనకి 30 అంటే రేపే కదా. సో రేపు లాంచ్ అవబోతుంది కదా. సో రేపు వీడియో రావచ్చు రాకపోవచ్చు. సో చెప్పాను కదా మీకు కొంచెం ఫీవర్గా ఉంది, కాఫ్ కొంచెం ఇబ్బందిగా అయితే ఉంది. ఎనీవే ఒక వీడియో చేయాలనిపించింది. సో అప్కమింగ్ మొబైల్స్ గురించి ఈ వీడియో అయితే చేస్తున్నాను. రేపటి వీడియో అయితే గ్యారంటీ లేదు. ఇఫ్ ఇన్ కేస్ హెల్త్ కనుక బాగైతే మాత్రం ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను. M31S కూడా ప్రైస్ అనేది అగ్రెసివ్గా పెడతారని అయితే టాక్ ఉందన్నమాట. సో ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు 20 బిలో 18Kలో తెస్తే మాత్రం మంచి ప్రైస్ అయితే అవుతుంది. ఎనీవే ఒకవేళ మనకి అవైలబిలిటీ ఖచ్చితంగా ఆగస్ట్లోనే ఉంటుంది. రేపైతే లాంచ్ అవబోతుంది. ఎనీవే రేపైతే మాట్లాడుకుందాం ఇఫ్ ఇన్ కేస్ పాసిబిలిటీ ఉంటే. ఇంకా అలానే మనకి M41 కూడా ఆగస్ట్ ఎండ్లో అయితే మనమైతే చూడొచ్చు. సో ఇక నెక్స్ట్ లాంచ్ గ్యాడ్జెట్స్ చూసుకున్నట్లయితే వాళ్ళు ట్యాబ్ S7 సిరీస్ కూడా తీసుకురాబోతున్నారు. అలానే మనకి చూసినట్లయితే ఏదైతే గెలాక్సీ వాచ్ ఉందో అది కూడా మనకి కొత్త జనరేషన్ అయితే తీసుకురాబోతున్నమాట. సో ఈసారి సామ్సంగ్ అనేది చాలా బిగ్గెస్ట్ చాలా మొబైల్స్ అయితే మనకి ఆగస్ట్లో అయితే రాబోతున్నాయి. ఇక రైట్ నెక్స్ట్ రియల్మీకి వెళ్ళినట్లయితే రియల్మీ రీసెంట్గా ఇండోనేషియాలో లాంచ్ చేసింది కదా. రియల్మీ C15 మొబైల్ అయితే ఇండియాకి అయితే తీసుకురాబోతుంది. బట్ ఇప్పటివరకు ఎటువంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే లేదు డేట్ విషయంలో. బట్ మొబైల్ అయితే ఆగస్ట్లో అయితే ఇండియాకి అయితే రాబోతుందన్నమాట. సో దీని ప్రాసెసర్ కూడా మనకి రీసెంట్గా లాంచ్ అయింది కాబట్టి ఇది లీక్ మనకి తెలిసిందే. హెలియో G35 ప్రాసెసర్తో వస్తుందన్నమాట. ఈ మొబైల్ వచ్చేసి మనకి 6000 mAh బ్యాటరీతో వస్తుంది. 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుంది. అండర్ 10,000 అయితే మనం ఈ మొబైల్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మ్యాక్సిమం 10,000 అంటే 9,999కి అయితే తీసుకురావచ్చు. బట్ ఎనీవే చూడాలి ఏ ప్రైస్కి అయితే తీసుకొస్తారో దాన్ని బట్టి అయితే ఈ మొబైల్ హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అనేది అయితే తెలిసిపోతుంది అనమాట. ఇక రైట్ నెక్స్ట్ రియల్మీ తర్వాతకి రెడ్మీ విషయానికి వెళ్ళినట్టయితే రెడ్మీ అనేది మనకి ఆల్రెడీ అనౌన్స్ చేసింది. రెడ్మీ 9 సిరీస్ని 4th అయితే లాంచ్ అయిపోతుంది కదా. నాకు తెలిసి రెడ్మీ 9 అండ్ 9A అయితే రాబోతున్నాయి. ఒకవేళ లాంచ్ చేస్తే రెడ్మీ 9 ఒకటి లాంచ్ చేసిన ఆశ్చర్యం అయితే లేదు. సో ఎందుకంటే వాళ్ళు 9A అనేది అయితే ఎక్కడ మెన్షన్ చేయట్లేదు, సిరీస్ అనేది కూడా మెన్షన్ చేయట్లేదు, 9 అనేది అయితే మెన్షన్ చేస్తున్నారు. బట్ ఖచ్చితంగా రెడ్మీ నుంచి అయితే 2 మొబైల్స్ అయితే రెడ్మీ 9 అండ్ 9A అయితే రాబోతున్నాయి. 4th ఆగస్ట్ అయితే మనకి 9 అయితే కన్ఫర్మ్ అయితే అయిందనమాట. అండ్ మనకి ఇవేం లేదు, మనకి గ్లోబల్గా అయితే లాంచ్ అయ్యో 9 సిరీస్ 9A 9C అయితే ఉన్నాయి. ఇవే కాకపోతే 9C అయితే మన ఇండియాకి అయితే రాదు. సో వస్తుంది, బట్ తెలిసిందే కదా మనకి పోకో సపరేట్ బ్రాండ్ అయినప్పటికీ అది రీబ్రాండెడ్ బ్రాండ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఎక్కడైనా సరే రీబ్రాండెడ్ మొబైల్స్ చూస్తాం మనం, రీబ్రాండెడ్ బ్రాండ్ అంటే మనకి పోకో అని చెప్పుకోవచ్చు. పోకో అనేది ఏదైతే 9C ఉందో రెడ్మీ 9Cని మనకి పోకో C3గా ఇండియాకి అయితే తీసుకురాబోతుంది. ఈ మొబైల్ కూడా మనం ఆగస్ట్ ఎండ్ లోపల అయితే ఈ మొబైల్ని అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. బట్ ఎనీవే పోకో అనేది కొంచెం వాళ్ళ
థింకింగ్ మార్చుకోవాలి, ఎప్పటికీ ఇట్లానే అన్ని రీబ్రాండ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా రీబ్రాండెడ్ బ్రాండ్ అయిపోతుంది అన్నమాట ఇది. సో అది వాళ్ళైతే ఆలోచించుకోవాలి. ఇక నెక్స్ట్ ఇన్ఫినిక్స్ నుంచి అనమాట. ఇన్ఫినిక్స్ నుంచి చూసుకున్నట్లయితే మనకి ఇన్ఫినిక్స్ నోట్ 7 సిరీస్ అయితే లాంచ్ అవబోతుంది. సో ఆ సిరీస్లో ఏమేమి మొబైల్స్ తీసుకొస్తారనేది చూడాలి. బట్ ఇన్ఫినిక్స్ కూడా వీళ్ళు ఎప్పుడు కెమెరాస్ అని చెప్తారు, నెంబర్ ఆఫ్ కెమెరాస్ తీసుకొస్తారు. అది ఏ కెమెరాస్ ఎంత మెగాపిక్సెల్ అనేది చెప్పరు, ఒక మెయిన్ కెమెరా తీసుకొస్తారు. అండ్ స్క్రీన్ సైజ్ పెంచడం, హెచ్డీ డిస్ప్లే తీసుకురావడం తప్పితే వీళ్ళు ఎప్పుడు కూడా ప్రాసెసర్ మీద అయితే కాన్సన్ట్రేట్ చేయరు. బట్ ఈ విషయంలో ఎప్పటికీ ఇన్ఫినిక్స్ ఎప్పుడు చేంజ్ అవుతుందో అప్పుడే ఖచ్చితంగా ఇన్ఫినిక్స్ అనేది ఒక హిట్ మొబైల్ అయితే తీసుకురాగలుగుతుంది అన్నమాట. సో అదర్వైజ్ వీళ్ళైతే ఎప్పటికీ మార్కెట్లో అయితే ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేరు. ఖచ్చితంగా వీళ్ళు ప్రాసెసర్ మీద అయితే థింక్ చేయాలి. బట్ ఎనీవే ఇన్ఫినిక్స్ నోట్ 7 సిరీస్ అయితే వస్తుంది. ఎక్స్పెక్ట్ చేద్దాం ఈసారైనా వాళ్ళు చేంజ్ అవుతారని. ఇక రైట్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి వివో నుంచి వై సిరీస్, ఒప్పో నుంచి ఎఫ్ సిరీస్ అయితే వస్తాయి. సో మీకు తెలిసిందే కదా, ఈ చెవిని నా చెవిని అయితే వదిలేసేయాలి. ఈ మొబైల్స్ గురించి ఒప్పో ఎఫ్ సిరీస్ కానీ వివో వై సిరీస్ కానీ సింపుల్గా ఇటు నుంచి తినేసి ఇటు నుంచి అయితే వదిలేసేయండి. ఇంకైతే రైట్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మోటరోలా నుంచి మోటరోలా మోటో G5G. సో ఇదేమేమో చూడాలి. మోటో G5G అనే నేమ్తో అయితే ఒక మొబైల్ అయితే తీసుకురాబోతున్నారు. సో ఎటువంటి డేట్ అయితే కన్ఫర్మేషన్ అయితే లేదు. సో ఎనీవే ఫ్యూచర్లో నాకు తెలియని ఇమ్మీడియట్గా వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఈ మొబైల్స్ అయితే రాబోతున్నాయి. ఇంకా వేరే మొబైల్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మన సామ్సంగ్ నుంచి వేరే మొబైల్స్ కూడా ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు అనమాట. ఎనీవే యాజ్ ఆఫ్ నో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఈ వీడియో అయితే చేసినమాట. సో ఇక ఫ్యూచర్లో ఈ వీక్లో కొంచెం వీడియోస్ అయితే తగ్గుతాయి అనమాట. సో దాన్ని అయితే కొంచెం యాక్సెప్ట్ చేయండి. నాకు కొంచెం కాఫ్ అండ్ ఫీవర్తో ఇబ్బంది అయితే పడుతున్నాను. మీరు చూసారు కదా లాస్ట్ వీడియోలో చాలామంది చూసి కూడా ఏందన్న అలా అయిపోయాయని చెప్పారు. సో అందుకని కొంచెం ఓవర్ మేకప్ వేసుకుని వచ్చారనమాట. సో మీకు ఆ ఇంపాక్ట్ రాకుండా ఉండడం కోసం ఎనీవే వీడియోస్ అయితే ఖచ్చితంగా అందరికైతే షేర్ చేయండి, ఎస్పెషల్లీ ఈ వీక్లో. ఎందుకంటే మ్యాక్సిమం మన ఛానల్ నుంచి చాలా తక్కువ వీడియోస్ అయితే వస్తాయి. సో చాలా ఆయాసం అయితే వస్తుంది వీడియోస్ చేస్తుంటే. సో ఖచ్చితంగా ప్రతిరోజు నా వీడియోస్ అనేది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికొకరికైతే షేర్ చేయండి. చాలా తక్కువ వీడియోస్ అయితే వస్తాయి. ఇది ఒక హెల్ప్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.